ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోతున్న పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు ఆయన శ్రీశైల ఆలయాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దమని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ప్రజలకు 8,000 కోట్ల రూపాయలు ఆదా అయిందని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పన్ను సంస్కరణల ప్రత్యేకతను మరోమారు పేర్కొన్నారు. కర్నూలు నగర శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోతున్న పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. साथियों, हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट। इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं. देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है. सस्ती दवाइयां, सस्ता इलाज, बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनत सुविधाएं, इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है. అంతకుముందు ఆయన నంద్యాల జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారి హారతులను స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు.